హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో కనుల పండుగగా గోపూజ, జనవరి 15 శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం, పాలకొండ, మన్యం జిల్లా. మన భారతీయ హైందవ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో గోమాతకు ప్రత్యేక స్థానం ఉందని, సమస్త లోకంలో 33 కోట్ల దేవతలకు అధిష్టాన దేవత గోమాత అని, అంతటి విశిష్ట స్థానం ఉన్న గోమాతను ప్రతి ఒక్కరూ పూజించి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలని మన్యం జిల్లా పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ ఆలయం ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ గారు అన్నారు. కనుమ పండుగ సందర్భంగా బుధవారం ప్రధాన ఆలయాల్లో గోపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కోటదుర్గ ఆలయ ప్రధాన అర్చకులు మీడియాతో మాట్లాడుతూ, భోగి, సంక్రాంతి పండుగల అనంతరం వచ్చే కనుమ పండుగ గోవులకు అత్యంత పవిత్రమైన పండుగ అన్నారు. గోమాతను పూజించటం వలన సకల సంపదలు చేకూరుతాయని, జీవితంలో సంపద, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని ప్రతీతి. పల్లెల్లో పశువులే గొప్ప సంపద అని, వ్యవసాయ రంగంలో పశువుల అమోఘమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. గోవు, బ్రాహ్మణుడు, స్త్రీ ఈ మూడింటికి గుర్తించిన సమాజం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. గోమాతలో లక్ష్మీదేవి, గౌరీమాత, సరస్వతీదేవులు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. పల్లె ప్రాంతాల్లో కనుమ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారని, హైందవ ధర్మంలో గోమాతకు ఎంతో విశిష్ట గుర్తింపు, గౌరవం ఉన్నాయని, కనుమ పండుగ రోజు గోవుకు పూజ చేస్తే ఏడాది పొడవునా శుభాలు కలుగుతాయని నమ్మకం. బుధవారం కనుమ పండుగ సందర్భంగా వివిధ ఆలయాల్లో ముందుగా గోమాతకు ప్రత్యేక అలంకరణ చేసి, మెడలో పూలమాలలు వేసి, పసుపు కుంకుమలతో పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కన్వీనర్ సాసపు జోగినాయుడు గారు, సీనియర్ న్యాయవాది కర్ర రవి గారు, కొక్కురోతు ప్రసాద్ గారు, గేదెల అశోక్ గారు తదితరులు పాల్గొన్నారు. గోపూజ ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్రెండ్స్, మరి మన పాలకొండ కోటదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో కనుమ పండుగ రోజు ఘనంగా జరిగిన గోపూజను మనము అందరం కలిసి కనులారా చూసి తరిద్దామా? ఆలోచనతో వృద్ధి చెందుతారని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు కోటదుర్గమ్మ వారి దేవాలయం ప్రాంగణంలో అమ్మవారి ప్రీతిగా అందరూ తరించాలనే ఉద్దేశం చేత గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు మేము సంకల్పంలో కూడా ప్రతిరోజు చెప్తూ ఉంటాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. గోవు, బ్రాహ్మడు, అలాగే స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుందట. పంటలు పండుతాయి, అలాగే వర్షాలు కురుస్తాయి, సస్యశ్యామనంగా ఉంటుంది, వాతావరణం సమతుల్యత ఏర్పడుతుంది. ఇది శాస్త్రములు చెప్పేటువంటి మాటలు, మేము మాట్లాడేవి కావు. అటువంటి గోపూజ కార్యక్రమం ఇక్కడ జరిపించుకున్నాం. చూసిన వారికి, చేయించిన వారికి, చేసేవారికి, మన గ్రామానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఆలయ ప్రధాన దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, కోటదుర్గమ్మ వారి దేవస్థానం, పాలకొండ.
ओम शरणजीवे भवति शरणते गवाय वायुराय
ఫ్రెండ్స్, కనుమ పండుగ రోజు మన పాలకొండ కోటదుర్గమ్మ సన్నిధిలో ఘనంగా జరిగిన గోపూజను చూశారు కదా. మరి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.